జై శ్రీరామ్. ఈరోజు టీయూఎఫ్ఐడిసి ఆ ఫండ్ ద్వారా ఇందూరు నగరంలోని 60 డివిజన్కు ₹1,00,00,000 శాంక్షన్ చేయబడ్డాయి. దాంట్లో భాగంగా ఈరోజు పొద్దున నుండి ముఖ్యంగా 45వ డివిజన్, 22, 6, 23, 25, 24, 7, ఇక్కడ 26వ డివిజన్లో ఇప్పుడు నేనున్నది 26వ డివిజన్లో భూమి పూజ కార్యక్రమం చేయబడ్డది. ఈ సందర్భంగా మొన్నటి వరకు ఉన్న కార్పొరేటరు సోదరిమణి బంటు వైష్ణవి రాము గారికి, మరి ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు, గల్లీవాసులకు, సోదరుమణులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ఏదైతే ఇప్పుడున్న అనేక సంవత్సరాల నుండి అంటే గత 2-3 దశాబ్దాల నుండి అంటే 20-30 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య మేజర్గా డ్రైనేజ్. ఇక్కడ పెద్ద డ్రైనేజ్ ఉంది. వర్షం వస్తే పొంగి రోడ్డు మీద నీళ్ళు రావడం జరుగుతుంది. మేజర్గా 2 డ్రైనేజీలు ఈ ₹1,00,00,000 పెట్టడం జరిగింది. ఈ తర్వాత కూడా ఎందుకంటే రాబోయే కొద్ది రోజులలో ఇందూరు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా అన్ని సర్వేలు అంటే కాంగ్రెస్ వాళ్ళ సర్వేలు కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి ఇందూరు కార్పొరేషన్ పైన జెండా ఎగరబోతూ ఉంది. భారతీయ జనతా పార్టీ మేయర్ కాబోతూ ఉంది. ఈ తర్వాత మరి భారతీయ జనతా పార్టీ మేయర్ అయితే ఏంటిదంటే బీజేపీ ఎక్కడుందో అక్కడ అభివృద్ధి, ప్రజలకు ఒక విశ్వాసం, ఒక కాన్ఫిడెన్స్. ముఖ్యంగా ఈ ₹1,00,00,000 ఏదైతే ప్యాకేజ్ ఉందో దీని తర్వాత కూడా ఈ డివిజన్లో ఉన్న సమస్యలు కంటిన్యూగా అభివృద్ధి పైన దృష్టి పెడతాం. ముఖ్యంగా కార్పొరేషన్ బీజేపీ అయిన తర్వాత ఇప్పుడు ఉన్న నిధులతోటి అభివృద్ధి ఇంకొక 10 నుంచి 15% పెరుగుతుంది. మరి రెవెన్యూ కూడా కనీసం ఒక 10 కోట్ల రెవెన్యూ పెరుగుతుంది కార్పొరేషన్. మరి ఇంతవరకు ఎందుకు పెరగలేదంటే అనేక పక్కదారులు పడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా షట్ డౌన్ అవుతాయి. కనుక 26వ డివిజన్ ప్రజలందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. ఒక్కసారి గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఓటేసి గెలిపించారు. ఇప్పుడు కూడా ఎందుకంటే గతసారి ఒక 2-3 సీట్లతోటి మిస్ అయిపోయినాం. ఈసారి తప్పకుండా పెద్ద మెజార్టీతోటి, భారీ మెజార్టీతోటి గెలుస్తూ ఉన్నాం. దాంట్లో 26వ డివిజన్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏదైతే మెజార్టీతోటి గెలిచిందో దానికి 2 మెజార్టీతోటి గెలిపించవలసిందిగా నేను డివిజన్ వాసులందరికీ కోరుతా ఉన్నా. తప్పకుండా ఈ డివిజన్ పైన ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి. గత అనేక దశాబ్దాల నుండి పెండింగ్ పనులు ఉన్నాయి. ఈ ₹1,00,00,000 పని తర్వాత తప్పకుండా ఇక్కడ ఏమేమి అవసరం ఉందో వాటన్నిటిపైన దృష్టి పెట్టి అభివృద్ధి దిశగా ఈ డివిజన్ని తీసుకెళ్తామని తెలియజేస్తూ, మరొకసారి శుభ సందర్భంగా అందరికీ డివిజన్ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. కాంగ్రెస్ వాళ్ళు మేయర్ పీఠం మాది అని అంటున్నారు. ఎక్కువ 2-3 సీట్లు లేకుంటే ఎక్కువ 5 సీట్లు గెలిచే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా గెలుస్తుందని నేను అడుగుతా ఉన్నా. మీరు డివిజన్లలో ప్రచారానికి ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రచారం చేస్తారు? మా మహిళా సోదరుమణులందరికీ కూడా కనిపించిన ప్రతి మహిళా సోదరుమణికి ₹2,500 మీరు ఇస్తా అన్నారు. అదేవిధంగా పెన్షన్లు ముఖ్యంగా 2,000 4,000 చేస్తా అన్నారు. 4,000 6,000 చేస్తా అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది మా తాతలు అవ్వలు పెన్షన్ల కోసం అప్లై చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి పత్తా లేదు. మా దగ్గర ఏం పైసలు లేవు. చీరినా చంపినా మా దగ్గర పైసలు లేవు. నేను 2 సంవత్సరాల పైన అయిపోయింది ఎమ్మెల్యేగా గెలిచి, ₹1 కూడా నాకు ఎమ్మెల్యే ఫండ్ రాలేదు. వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు వీళ్ళని గెలిపిస్తే అని నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా వాళ్ళే చెప్పుకుంటూ ఉన్నారు ఇలా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. ఈ హిందువులందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్తామని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు పైన ఓటేసి భాజపా మేయర్ అభ్యర్థి కార్పొరేషన్గా మేము కూకుండా పెడతామని
ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు.